ఇవాల్టి మన స్పెషల్ ఎంతో హెల్దీ అయిన చికెన్ కీమా ఇడ్లీ. అవునా అనుకుంటున్నారా? అవునండి, రుచులు కిచెన్ నుండి పుట్టాయి అనడంలో, ఆరోగ్యం కిచెన్ నుండే మొదలవుతుంది అనడంలో, మరి వెరైటీస్ మన ఐడియాస్ నుండి పుడతాయి అనడంలో ఆశ్చర్యమే లేదండోయ్. మరి తయారీ విధానం చూసేద్దామా? చూసే ముందు చిట్కా ఆఫ్ ద డే ఈ వీడియో చివరి వచ్చేస్తుంది, చూసేయండి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మినపగుళ్ళను తీసుకోవాలి. వాటిని బౌల్ నిండుగా నీళ్లతో నింపి 12 గంటలు నానబెట్టాలి. తర్వాత అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. 12 గంటల తర్వాత నానబెట్టిన మినపగుళ్ళను తీసుకొని మినపగుళ్ళపై ఉన్న పొట్టును శుభ్రం చేసుకుంటూ తొలగించాలి. చివరిలో కొంత పొట్టు ఉన్నా మంచిదే సుమా. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత నానబెట్టిన ఇడ్లీ రవ్వను తీసుకొని నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. రెండింటిని బాగా కలియబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచడం వలన పిండి మంచిగా ఈ ఇడ్లీలు మృదువుగా ఉంటాయి. ఇది మీరు 1 వీక్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు చికెన్ కీమా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్ను తీసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ను మిక్సీలోకి తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఆనియన్ సగం ముక్కను తీసుకొని ఇలా చిన్నగా తరుక్కోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా బారుగా కట్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనము వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ను యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్క మంచిగా మగ్గుతుంది. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలియబెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు కీమా యాడ్ చేసేసుకొని మంచిగా కీమాకి మొత్తం ఆనియన్ అంతా పట్టేంత వరకు మంచిగా కలియబెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 జీడిపప్పులు, 4 లవంగాలు తీసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇది మా సీక్రెట్ మసాలా రెసిపీ. దీనిని మనం ఒక 4-5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చేద్దామండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. కూర కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని వేసేసి మంచిగా కలియబెట్టేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలియబెట్టేసుకోవాలి. అన్ని స్పైసీ లెవెల్స్, ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని
దింపేసుకోవడమే. కూర మొత్తం దగ్గర పడిపోయింది, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చూసారా, యమ్మీ యమ్మీ కీమా రెడీ. ఒక్కసారి మా సీక్రెట్ మసాలా వాడి చూడండి, గుమగుమలాడే రుచి మీ సొంతం. ఇప్పుడు ఇడ్లీ రేకును తీసుకొని ఒక చుక్క నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో కొంచెం కొంచెం మనం తయారు చేసుకున్న బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు కొంత కీమాని వేసుకొని ఈవెన్గా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కింద నెయ్యి వేయడం వల్ల మీకు ఇడ్లీలు కూడా ఇరిగిపోకుండా మంచిగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరలా బ్యాటర్తో అంతా కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఎంతో హెల్దీ అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ఇడ్లీ పిండిని తయారు చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడు గుండు మినపను వాడద్దు, పొట్టున్న మినపగుళ్ళనే వాడండి. 20 నిమిషాలు ఆవిరికి ఇడ్లీలను ఉడకనీయండి. 20 నిమిషాల తర్వాత ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కీమా ఇడ్లీ రెడీ. చిట్కా ఆఫ్ ద డే. ఈ కాలంలో ఇడ్లీ తినవద్దు, దోశలు తినవద్దు అని అంటున్నారు. ఎందుకో తెలుసా? మనం వాడే విధానంలో మార్పులు వచ్చాయి గనుక. మన బామ్మల కాలంలో మినపగుళ్ళకి బదులు పొట్టు మినపగుళ్ళను వాడేవారు. ఇప్పుడు వచ్చిన సెరామిక్, అల్యూమినియం, నాన్ స్టిక్ అన్నిటికి బదులు మట్టి పాత్రలను వాడేవారు. అందుకు వారు చాలా హెల్దీగా ఉండేవారు. మనం వాడే విధానంలో మార్పులు చేసుకొని హెల్దీగా ఉందాం. మరి నెక్స్ట్ వీడియో నాన్ వెజ్ లవర్స్ కోసం వచ్చేస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూసేయండి.